మీరు లెగ్స్ కొట్టకపోతే మీ అప్పర్ బాడీలో రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. రోజునాలు దాంట్లో 100 తక్కువ ఉంది. అలా ఇలా కవర్ చేసిన కెమెరా ఉంది, ముందుగా ఉన్నాడు. 100% బెస్ట్ ఇచ్చాను. చాలా ఫస్ట్ నుంచి డబ్బు కొడుతూనే ఉన్నా కదా, అసలు జీరో కటింగ్, అసలు కటింగ్ లేదు, మొత్తం బల్కే. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైరెక్ట్ జిమ్ వచ్చాం. సో ఈరోజు లెగ్స్ వర్కౌట్ ఆల్రెడీ 5 minutes వస్తున్నాం, ఇంకో 5 minutes వస్తాను. చాలామందికి లెగ్స్ అసలు అయితే మన రీసెంట్గా కూడా చాలామంది లెగ్స్ చేయలేరు. ఫస్ట్ చేయకపోవడం రీజన్ ఏంటంటే మీరు వీక్లీ వన్స్ అన్న ఒకసారి మీరు లెగ్స్ని ట్రైన్ చేయకపోవడం. సో సెకండ్ వచ్చేసి లెగ్స్ని మీరు ట్రైన్ చేసిన ప్రాపర్గా ట్రైన్ చేయకపోవడం. థర్డ్ వచ్చేసి అసలు లెగ్స్ జోలికే పోరు. ఫస్ట్ సెట్ కొట్టగానే సెకండ్ సెట్ కొట్టగానే లైట్ తీసుకొని పోతారు. సో దాని మెయిన్ రీజన్ వచ్చేసి లెగ్స్కి బిఫోర్ మీరు వార్మప్ బాడీ స్ట్రెచింగ్స్ అనేది చేయకనే ఆ ప్రాబ్లం. నా సైడ్ నుంచి నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు లెగ్స్ కొట్టకపోతే మీ అప్పర్ బాడీలో రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకో చెప్తాను. యాక్చువల్గా మన బాడీలో హార్మోన్స్ అనేవి కొంచెం డిస్టర్బెన్స్ మైక్ ఉన్నలాగా వదిలిపట్టుకోండి. యాక్చువల్గా మన బాడీలో హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అవ్వాలంటే లెగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బూస్ట్ అవ్వాలన్నా హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ లెగ్సే. ఈ లెగ్స్ ఎంత పుష్ చేయగలిగితే అంత బెస్ట్. ప్రాపర్గా చెప్తా ఎలా చేయాలి అనేది. మీరు చేయాల్సిందల్లా నేను ఎలా కొడుతున్నా, నా ఫామ్ అండ్ పొజిషన్, సో నేను కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ఏ వేరియేషన్ చేస్తున్నా, ఎన్ని సెట్స్ చేస్తున్నా, ఎలా చేస్తున్నా, టెక్నికల్ ఉంటుంది. ఆ ఫామ్ కనుక మీరు కనిపెట్టాలి. అది కనిపెట్టకపోతే నేను ఏం చేయలేను. యాక్చువల్ నేను బాడీ బిల్డర్గా నేను పెద్ద బాడీ బిల్డర్ని చూసి కనిపెట్టినాయి. సో మీరు కూడా అలా కనిపెట్టాలి. ఫామ్ అండ్ పొజిషన్ అది అన్నీ చూసుకుని చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు డైరెక్ట్ జిమ్కి వచ్చిన, నేను ఇంగ్రీడియంట్గా తర్వాత మన వీడియోలో ఎంత అయితే వచ్చిన ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాత లైట్గా వార్మప్ చేసి వచ్చి సైకిల్ దొక్కుతాను. సైకిల్ దొక్కిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా వార్మప్ చేస్తా. సో సైకిల్ దొక్కుతా. దాని తర్వాత ఇంకపోతే ట్రెడ్మిల్ ఎక్కువ ఇష్టం నాకు. ట్రెడ్మిల్ మంచిగా బాడీకి మంచిగా బ్లడ్ పంప్ అయ్యి మన వెయిన్స్లో మన బాడీ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు నేను లెగ్స్ ట్రైన్ చేస్తాను. సో లెగ్స్ అనేది చాలా డిఫికల్ట్. మనం కనుక చేయగలిగితే చాలా ఈజీ కూడా. సో వెయిట్స్ విషయానికి వస్తే చాలా మంది లెగ్స్ చేయకపోవడం రీజన్ అదే. వెయిట్స్ ఎంత వెయిట్ ఎత్తాలి, ఎంత వెయిట్ ఎత్తకూడదు అని ఉండదు. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కూడా చెప్తా. ఫస్ట్ వార్మప్ సెట్ చేస్తా, ఎంటీ స్క్వాట్స్ కొడతా. దాని తర్వాత ఫ్రంట్ డంబిల్ స్క్వాట్స్, దాని తర్వాత బార్బల్ స్క్వాట్స్, దాని తర్వాత 2 machines. ఆ 2 machines అన్ని జిమ్లలో ఉంటాయి. సో మొత్తం ఈ 5 వేరియేషన్స్, లాస్ట్కి కాప్స్ మజిల్, మొత్తం ఈ 6 వేరియేషన్స్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా వెయిట్స్ చేస్తేనే లెగ్స్ బిల్డ్ అవుతాయి అనేది ట్రూ కాదు. అది ఒక గుర్తుపెట్టుకోండి. మన లెగ్ మీద ప్రెషర్ పడాలి. సో ఎంతో కొంత మన లెగ్స్ మీద మనం ప్రెషర్ పడేలా చేస్తే చాలు. మీరు ఎంటీ స్క్వాట్స్ కొట్టండి ఫస్ట్, అప్పుడే ఆల్మోస్ట్ మీ లెగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దాని తర్వాత మెల్లగా వెయిట్స్ పెంచండి. సో ఇంజురీస్ అవ్వకుండా ఫస్ట్ మీరు వార్మప్స్ అయిపోయిన తర్వాత ఎంటీ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ డంబిల్స్ తోటి చూపిస్తా. ఫ్రంట్ డంబిల్ ఇలా పట్టుకొని చేయాలి. ఆ స్క్వాట్స్ మీరు పర్ఫెక్ట్ గా కొట్టిన తర్వాత బార్బల్ స్క్వాట్స్ రండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు బార్బల్ స్క్వాట్స్ చేస్తేనే లెగ్స్ బిల్డ్ అవుతాయని ఏం లేదు. మీరు మిషన్స్ ఉంటాయి కదా, మిషన్స్ చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్ మిషన్స్ ఉంటాయి, ఫ్రంట్ మజిల్స్ మిషన్స్ ఉంటాయి, అండ్ లంచెస్ డంబిల్ పట్టుకొని వాక్ చేసే ఉంటాయి. సో అవన్నీ కంటే వర్కౌట్స్ లెగ్స్కి. కానీ బార్బల్ స్క్వాట్స్ రావట్లేదన్నా అంటారు. బార్బల్ స్క్వాట్స్ కొడితేనే లెగ్స్ బిల్డ్ అవుతాయని ఏం లేదు. సో అదొకటి, ఒక క్లారిటీ అయితే ఇచ్చినా అనుకుంటున్నాను మీకు. మెల్లమెల్లగా నేర్చుకోండి, మెల్లమెల్లగా చేయండి. నేను కూడా క్వశ్చన్ చేసి దాని తర్వాత క్వశ్చన్ టు ట్రెడ్మిల్, దాని తర్వాత వర్కౌట్. లెట్స్ గో.
ఫస్ట్ ఎంటీ స్క్వాట్స్ కొట్టినాను. దాని తర్వాత డమ్మీలు పట్టుకొని ఫ్రంట్ స్క్వాట్స్ కొట్టాను. ఇలా పట్టుకొని 2 క్లిప్స్ పెట్టు, దుబ్బు పెట్టు. ఇప్పుడుగా వీడియో వార్మప్స్ చూసినా, వార్మప్స్ ట్రెడ్మిల్ ఇదంతా అయిన తర్వాత ఒక సెట్ వార్మప్ సెట్ కొడితే అక్కడికి వార్మప్. ఇప్పుడు వర్కౌట్ షురూ అయింది. ఇంత కథ ఉంటుంది లెగ్స్కి. డబ్బిస్తారు. Wake up, get up, stretch my legs, eat some breakfast, milk and eggs, brush my teeth up, wash my face, throw my clothes on, start my day. Wake up, I can smell the smoke from the bacon. Let's go, see the sun shining from the windows. Okay, I know that today'll be a good day. Okay, I know that today'll be a good day. A, B, C, 1, 2, 3. Drink some water. So పొజిషన్ లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకోవటండి. ఈజీగా ఉంటుంది. మీకు అలవాటు అయిన తర్వాత కొంచెం వైడ్గా పెట్టండి. వైడ్ ఈజీగా, ఇలా దగ్గరికి ఈజీగా అంటే ఇలా స్ట్రైట్గా దగ్గరికి ఈజీ. వైడ్ కొంచెం ఫస్ట్ ఇది ఓకే. నెక్స్ట్ బార్లో ఫస్ట్ నుంచి డబ్బు కొడుతూనే ఉన్నా కదా. బిగినర్స్ అయితే ఒక 3 సెట్స్ చేయండి, అండ్ ఇంటర్మీడియట్ 4 సెట్స్ చేయండి, అడ్వాన్స్ అయితే 5 సెట్స్ చేయండి. సెట్. Wake up, I can smell the smoke from the bacon. Let's go, see the sun shining from the windows. Okay, I know that today'll be a good day. Okay, I know that today'll be a good day. Feel good, feel great, can't complain. Look out my window, see birds and planes. Sun's out, some clouds, it might rain. Siblings on my nerves again. Summertime, go for a swim. Wintertime, go grab a sled. Spring, I might need an umbrella. Fall back in school with my friends. Attitude change like the weather. My mom tell me it never ends. Like clocks, we evolve in a circle. Every 12 months, we do it again. Wake up, get up, stretch my legs, eat some breakfast, milk and eggs, brush my teeth up, wash my face, throw my clothes on, start my day. Wake up, get up, stretch my legs, eat some breakfast. సో గైస్, థర్డ్ వేరియేషన్ ఇది కూడా సేమ్ ఫ్రంట్ మజిల్స్కి. దీని తర్వాత ఇంకో టూ వేరియేషన్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ రిప్లేషన్స్ కౌంటింగ్ మొత్తం. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇది బ్యాక్ మజిల్స్కి, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి. సో ఈ మిషన్ అండ్ దీని తర్వాత లెగ్స్ ఎక్స్టెన్షన్ అది ఈ మిషన్ ఆ మిషన్ రెండు ఆల్మోస్ట్ అన్ని జిమ్లో ఉంటాయి. సో సేమ్ రిప్లేషన్ మన కోసం సాంగ్స్ అని చెప్పి. కటింగ్ లేదు, మొత్తం బల్క్ అవుతుంది.
సో గైస్ ఇది లాస్ట్ వేరియేషన్ అండ్ మీకు ఇంకో కొన్ని చెప్తున్నా. సో ఇవి ప్లస్ ఇవి అండ్ ఇంకా ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు కొన్ని మీకు బెస్ట్ అనిపిస్తాయి కదా వర్కౌట్స్. సో ఇవి ఈ 5 వేరియేషన్స్ బెస్ట్ వర్కౌట్స్ అండ్ నేనైతే ఇవే చేస్తాను. అండ్ కాఫ్ మజిల్స్ కూడా చేయాలి, వెళ్ళేటప్పుడు చేద్దాం. కాఫ్ మజిల్స్ ఈజీ మీకు తెలిసిందే. అండ్ ఇవి మొత్తం కలిపి చేసుకోండి, అలా ఉంటుంది అనమాట. అసలు జీరో కటింగ్, అసలు కటింగ్ లేదు, మొత్తం బల్క్ అయింది. అప్పుడేమో కానీ రా, వీడియో తీసినప్పుడైతే వర్కౌట్ మామూలుగా రాదు. సో గైస్ వర్కౌట్ ఆల్మోస్ట్ కంప్లీట్, 100% బెస్ట్ ఇచ్చాను. చాయ్ వీడు చూడు 2 hours వర్కౌట్ చేస్తే చాయ్ బిస్కెట్ తీసుకో. ఎంత కేజీ స్వీట్ పొటాటో? 40, 35 రావా? దర్శగడ్లు అవి దొరికినప్పుడే తీసుకోవాలి, మరి దొరకవు. సో గైస్ స్వీట్ పొటాటో, ఈ స్వీట్ పొటాటో దొరికినప్పుడే తీసుకోవాలి. మంచిగానే అరే, వీటి కోసం ఎత్తకని రోజు లేదురా. ఎప్పుడు కాంపిటీషన్ అప్పుడు అది కేజీ 300 స్వీట్ పొటాటో కొంచెం బాగా. ఎన్ని రోజులకి రాయి? ఎన్ని రోజులకి చెప్పు. నడిదే దంగాలే ఎన్ని రోజులకి ఆలుగడ్డ చెప్పండి. ఒకరోజే నీ మొక్కలు ఒక్కరోజు తింటాడు బల్క్లోనో. సో గాయస్ ఎక్కువ తింటా ఇగో ఆలుగడ్డలు లేకపోతే పని అవుతుంది మనకి. మట్టి ఆలుగడ్డలలో మట్టి ఉంటుంది అన్న. ఇవి పెట్టవా 3 కేజీలు నారండి. యోజనాలు దాంట్లో 100 తక్కువ ఉంది, ఇలా కవర్ చేసిన. కెమెరా ఉంది, ముందుగా ఉన్నాడు. సో గైస్ బ్యాక్ టు హోమ్. దర్శగడ్డలు దొరికినాయి ఈరోజు. యాక్చువల్గా ఆలుగడ్డలు ఉన్నాయి, క్యాబేజ్ ఉన్నాయి. అయినా ఇంకొక 3 కేజీలున్నారు ఆలుగడ్డ, కేజీన్నర దర్శగడ్డ. సో గైస్ వర్కౌట్ లో ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం కాంపిటీషన్ ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు లేచేటప్పుడు కాంపిటీషన్ అనుకుంటున్నా. అంటే ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఏ ఏరియాకి వెళ్ళాలి, సో అదంతా పెద్ద సస్పెన్స్ లో ఉంది, చూడాలి. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, కింద లింక్ ఇస్తా.
వెళ్ళి ఒకసారి ఫాలో అవ్వండి. మీరు స్టోరీ ఏమైనా పెట్టినప్పుడు నన్ను మెన్షన్ చేయండి. సో అంతే గైస్, బాయ్, సీ యూ, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.